పిల్లలు, ఈరోజు మనం 3 అద్భుతమైన కథలు వినబోతున్నాం. ఈ కథలు మనకు మంచి నైతిక విలువలు నేర్పిస్తాయి. ఒక కథలో చిన్నారి మధు తన గదిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందాలో తెలుసుకుంటుంది. రెండో కథలో అవని అబ్బాయి సహాయం చేయడం వల్ల కలిగే ఆనందాన్ని అనుభవిస్తారు. చివరి కథలో చిన్ను అర్థం చెప్పడం వల్ల కలిగే చెడు పరిణామాలను గురించి తెలుసుకుంటారు. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెడతా. ఒక చోట చిన్నారి మధు ఉండేది. మధు చాలా ముద్దుగుమ్మ, కానీ ఆమెకు ఒక చిన్న సమస్య ఉంది. ఆమె తన గదిని ఎప్పుడూ అస్తవ్యస్తంగా ఉంచుకునేది. బొమ్మలు, పుస్తకాలు, బట్టలు అన్ని ఇక్కడ అచ్చల్లా చెదురుగా పడి ఉండేవి. ప్రతిరోజు ఉదయం ఆమె తల్లి ఆమెను గది శుభ్రం చేసుకోమని అడిగేది. కానీ మధు తర్వాత చేస్తాను అమ్మా, ఇప్పుడు ఆడుకోవాలి అని చెప్పి పారిపోయేది. ఒకరోజు మధు పాఠశాలకు సిద్ధమవుతోంది. ఆమె తన ఇష్టమైన పుస్తకాన్ని వెతుకుతూ తన గది అంతా వెతికింది. కానీ ఆ పుస్తకం ఎక్కడ కనిపించలేదు. అమ్మా, నా పుస్తకం కనపడటం లేదు, దయచేసి నాకు సహాయం చెయ్యి అని ఆమె అరిచింది. అమ్మ వచ్చి, మధు, నీ గదిని శుభ్రంగా ఉంచుకోమని నేను ఎన్నిసార్లు చెప్పాను? ఇప్పుడు చూడు, నీ ముఖ్యమైన పుస్తకం కూడా కనబడటం లేదు అంది. ఆ రోజు మధు పుస్తకం దొరక పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళింది. ఆ రోజు నుండి మధు తన గదిని శుభ్రంగా మరియు చక్కగా ఉంచుకోవడం ప్రారంభించింది. ఆమె తన బొమ్మల పెట్టెలో, పుస్తకాలను బుక్ షెల్ఫ్ లో మరియు బట్టలను అల్మారాలో ఉంచడం అలవర్చుకుంది. మధు తన తల్లి మాట వినకపోవడం వల్ల ఆ రోజు చాలా ఇబ్బంది పడింది. అప్పటి నుండి ఆమె తన తల్లి మాట జాగ్రత్తగా వినడం ప్రారంభించింది. శుభ్రత ఎంత ముఖ్యమో ఆమెకు అర్థమైంది. రవి చాలా తెలివైన అబ్బాయి. అతను చదువులో చాలా చురుకుగా ఉంటాడు. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉంది. అతను ఎప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచించేవాడు. ఒకరోజు రవి తన తరగతిలో కూర్చుని ఉన్నారు. అప్పుడు అతని టీచర్ కొత్త పాఠం బోధిస్తోంది. ఆ పాఠం పేరు సహాయం చేయడం ఆనందం. టీచర్ పాఠం చెబుతూ, పిల్లలు, మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, అది మందరికి మంచిది అని చెప్పింది. కానీ రవి మాత్రం, నేను ఎందుకు ఇతరులకు సహాయం చేయాలి, నేను నా పని నేను చూసుకుంటే చాలు అని మనసులో అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం రవి తన తండ్రితో కలిసి బైక్ వెళ్లారు. వారు బైక్ మీద వెళ్తున్నారు. అకస్మాత్తుగా వారి బైక్ పంచర్ అయింది. రవి తండ్రి బైక్ ఆపి పంచర్ వేయడానికి ప్రయత్నించారు. అప్పుడు అడుగా వెళ్తున్న ఒక వ్యక్తి వారిని చూసి ఆగాడు. ఆయన రవి తండ్రికి సాయం చేసి బైక్ పంచర్ వేయించారు. రవి తండ్రి ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పారు. ఆ రోజు రవికి తన తప్పు అర్థం ఉంది. చాప్టర్ 3 అబద్ధాల బంధనం. ఒక చిన్న పల్లెటూరిలో చిన్ను అనే అబ్బాయి ఉండేవాడు. చిన్ను చాలా చురుకైన అబ్బాయి, కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. అతను తరచుగా అబద్ధాలు చెప్పేవాడు. చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పడం అతనికి అలవాటుగా మారిపోయింది. ఒకరోజు చిన్ను తన స్నేహితులతో క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు అనుకోకుండా ఇంటి కిటికీ గాజు పగిలిపోయింది. చిన్ను చాలా భయపడ్డాడు. తన తల్లిదండ్రులు తని అతనికి భయం వేసింది. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత అతను తన తల్లిని చూసి, అమ్మా, నేను బయట ఆడుకుంటుండగా ఒక పిల్లి వచ్చి కిటికీ గాజు పగలగా కొట్టింది అని అబద్ధం చెప్పారు. చిన్న తల్లి అతని మాటలు నమ్మింది. కానీ కొన్ని రోజుల తర్వాత చిన్న తన స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా కిటికీ గాజు గురించి చెప్పేశారు. అరే, నువ్వే కదా ఆ రోజు కిటికీ గాజు పగలా కొట్టింది అని అతని స్నేహితుడు అడిగారు. చిన్ను బాలిపోయింది. అతని అబద్ధం బయటపడింది. చివరికి చిన్ను తన తప్పును తెలుసుకున్నారు. అతను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి తన తప్పు బాతో క్షమించమని వేడుకున్నారు. ఈ కథలు మీకు నచ్చాయా? శుభ్రత, సహాయం మరియు నిజాయితీ ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన కథలు వినడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బటన్ నొక్కడం మర్చిపోకండి మరియు మీ స్నేహితులతో వీడియోను షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.